ఒకటి కంబోజ్ గారు, మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, లేదంటే మావోయిస్టులు లొంగిపోతున్నారు. గతంలో 2024లోనే పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జరిగినటువంటి చర్చల సారాంశం కూడా లేఖలు మొన్న బయటకు వచ్చాయి. సో ఆయుధాలు వీడి చర్చలకు వెళ్ళాలన్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నాం. ఆయుధాలను వీడాలా వద్దా అన్నటువంటి అంశం పైన కూడా ఆ రోజు చర్చ జరిగింది. దాంట్లో ప్రధాన కార్యదర్శులు గణపతి కానీ, తిరుపతి కానీ, బసవరాజు, సోను ఈ నలుగురు కలిసి చర్చించారు అన్నది ఒక చర్చ. కానీ నిర్ణయం ఏది తీసుకోలేదు అన్నది ఇంకొక వాదన. అందులోంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు మీడియాలో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో చెప్తున్నటువంటి మాట. సో ఏ నిర్ణయం తీసుకోలేదు, బట్ చర్చలకు మాత్రం సిద్ధం అన్నది బయటకు వచ్చినటువంటి వార్త. అండ్ మోరోవర్ ఏంటంటే ఇందులోనే డీవియేషన్స్ వస్తున్నాయి, ఇందులోనే చీలికలు వస్తున్నాయి. బయటకు వచ్చినటువంటి నాయకుల త్రూనే వాళ్ళు ఎక్కడున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక ఒక పాయింట్ తీసుకొచ్చారు, 5-6 అంచెల భద్రతను దాటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంటే ఏదో జరుగుతుంది. సో మావోయిస్టులో కూడా చీలికలు ఉన్నాయి, ఇందులో కూడా కోవర్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏకంగా లేరు కాబట్టే ఈరోజు ఇట్లాంటివి జరుగుతున్నది కదా అన్నది ఇంకొక వాదన. నేను ఏమంటున్నంటే, ఎప్పుడైతే నక్సల్ వరి పుట్టిందో ఈ 50 ఏళ్ల చరిత్రలో ఏ రోజు ఎన్ని కౌంటర్ జరిగినా కూడా ఓన్లీ కొరియర్ వ్యవస్థతోనే దొంగచాటుగా జరిగినటువంటి కాల్పులే తప్ప ఎదురుబడి తరచపడే ఒకటి రెండే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మావోయిజంలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవచ్చు, కానీ ఆ మావోయిజానికి లేని దానికి ఎవరు బానిసలు కారు, ఎవరు దాన్ని చంపలేరు. మావోయిజంలో ఇలా రష్యాలో కానీ, దాదాపు చైనాలో కానీ, నేపాల్లో కానీ అది విజయం సాధించింది. కాకపోతే ఈ భారతదేశంలో ఉన్న లౌకికవాదంలో కొంత మేర గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న జరిగినటువంటి మీరు అడిగిన క్వశ్చన్లో కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సీసీ మెంబర్స్ మొత్తం వివిధ స్థాయిలో వివిధ రెఫరెండాలు పెట్టారు. ఏ రెఫరెండాలు పెట్టారు? చర్చలకు వెళ్దాం ఒక రెఫరెండం పెట్టారు, ఆయుధాలు పక్కన పెట్టి కొత్త పార్టీ పెడదాం ఒక రెఫరెండం పెట్టారు. అందరం ఒకేసారి లొంగిపోయి ప్రభుత్వానికి సహకరించి మన స్థాయిలో ఉద్యమిస్తాం, ఇప్పుడు మన వల్ల కావడం లేదు, మావోయిజానికి ఇప్పుడు నూకలు చెల్లిపోయినామని వివిధ స్థాయిలో ఉన్న సీసీ మెంబర్స్ అంతా చర్చించుకుంటే అది కేంద్ర కమిటీ ముందుకు తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఈ స్థాయిలో అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఓన్లీ 4-5 జిల్లాలకే పరిమితమైంది, అక్కడనే ఉంది. ఇలా కేంద్ర కమిటీ సభ్యులు కూడా కలుసుకునే వీలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే కలుసుకుంటే ఏదే ఒక కాంగ్రెస్ పెట్టుకొని ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు తీసుకోవాలంటే సీసీ మెంబర్లు కలుసుకోలేని స్థాయిలో కూడా ఇలా కగార్ పేరు మీద జరిగినటువంటి హత్యలే ఎక్కువనే తప్ప కేంద్ర కమిటీ సభ్యులు కలుసుకొని మాట్లాడుకుంటే ఒక ఎజెండా ఇట్లాంటి పరిస్థితి రాకపోవడానికి కారణం ఏంటి? ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు ఈ రోజు ఆపరేషన్ కగార్ వరకు చూస్తే కగార్ చాలా అగ్రెసివ్ గా వెళ్తుంది. ఖచ్చితంగా ఇక మిగిలింది కేవలం ఒకరిద్దరు కీలకమైనటువంటి నాయకులే. మోరోవర్ కొత్త రిక్రూట్మెంట్స్ లేవు, ఉన్నవాళ్ళు కనీసం ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. అండ్ చాలా వరకు లొంగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇందులో ప్రభుత్వం కూడా ఒక ప్రచారం చేస్తోంది, ఇక మావోయిస్టులు అంతమైపోయారు, మావోయిజం అంతమైపోయింది. సో దట్టు హిడ్మా కేసు తోటే దీనికి ఇంకా బలం చేకూరింది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనకు, మావోయిస్టులు అంతమవుతున్నారని. సో అందులో వాస్తవాలనే అనుకోవచ్చా? ఇప్పుడు అదే నేను చెప్తుంటేనే మీరు క్వశ్చన్ వేశారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ట్విట్టర్లో పెట్టినటువంటిది మార్చి 31 వరకు కేంద్రంలో భారతదేశంలో మావోయిజం లేకుండా చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నేను ఏమంటానంటే మీరు వ్యక్తులను చంపొచ్చు, కానీ ఇలా ఎన్ఐఏ మొత్తం ఎక్కడికక్కడ చుట్టుముట్టి ప్రైవేటు వ్యక్తుల మీద, అభ్యుద భావుల మీద, మేధావుల మీద, పాట పాడే వాళ్ళ మీద, రచయితల మీద, మానవ హక్కుల వేదికల కార్యకర్తల మీద ఎన్ఐఏ దాడులు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ దాదాపు ఇంకొక 4-5 జిల్లాలో ఉన్నటువంటి మావోయిజం కార్యకర్తలు, లీడర్లు, సీసీ మెంబర్లకు దాదాపుగా 400 క్యాంపులు పెట్టిరు. 400 క్యాంపులు అంటే 40,000 మందిని పెట్టిరు ఈ 500 మందిని చంపడం కోసం. అంటే నేను ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఒక పకడ్బందీగా చంపడం, హత్య చేయడం, కొరియర్ వ్యవస్థను వాడుకోవడం, ఈ మావోయిజం లేకుండా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ కగారు మీద వస్తుంది. నేను ఏమంటానంటే మీరు ఎంతమంది హత్యలు చేసినా మావోయిజం రూపు మాపలేరు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉన్నా, నా భావం అంతా అభ్యుద భావాలు ఉండిన తర్వాత నా దగ్గర తుపాకీ లేకపోతే నన్ను అర్బన్ నక్సలైట్కి అయితే నా భావాలను మీరు చంపలేరు కదా. అందుకనే కేంద్రం ఇప్పటికైనా మిగిలినటువంటి మావోయిజం రాష్ట్ర కమిటీ మెంబర్లకైనా, కేంద్ర కమిటీ సభ్యులకైనా చర్చలు పెట్టి, మేధావులను పెట్టి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు అడిగేది ఏంటి? ప్రభుత్వం కూడా నేరుగా చంపాలి, ఎన్కౌంటర్ చేయాలన్న విధానంతో కూడా పోలేదు కదా. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హిడ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ మదర్ని కలిశారు, లొంగిపోమని చెప్పాడని కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు. సో అట్లాంటి లేనటువంటి పక్షంలోనే ఆపరేషన్ కగార్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈవెన్ బయటకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు కూడా
మేము ప్రజలు ఉండి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉంటాం, ఇక్కడి నుంచి కూడా ప్రజా ఉద్యమాలు చేస్తూ ఉంటాం, ఏ పార్టీలో చేరమని ప్రకటించేటువంటి తత్వం కూడా ఉంది. బట్ ఆ తత్వం సైడ్ ఎందుకు ఇప్పుడు రావట్లేదు, నేను ఎందుకు ఏమంటున్నానంటే ఒకే ఒక అడుగులో డిప్యూటీ ముందుకెళ్తున్నారు? స్థాయి ముఖ్యమంత్రి ఒక హెడ్మా గారి ఇంటికి వెళ్ళడంలో ఒక ఆంతర్యం ఏమంటే బీజేపీ 2 నాలుకల ధోరణితో కగారును ముందుకు తీసుకెళ్తుంది. 2 నాలుకల ధోరణి ఏంటంటే ఒకటేమో దగ్గర తీసుకోవడం, వెనుక నుంచి వెన్నుపోటు పడడం, ఒకటేమో కొరియర్ వ్యవస్థను తీసుకోవడం, ఎన్కౌంటర్లు చేయడం. నేనేమంటే మీరు ఎన్కౌంటర్లు ఆపేయండి, తుపాకులు వాళ్ళు పక్కన పెడుతున్నామని కేంద్ర కమిటీ వివిధ స్థాయిల్లో చెప్పింది. మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ప్రభుత్వం యొక్క మన లాయర్ల దగ్గర తీసుకెళ్లి మీరు ఆ కోర్టుల ముందు పెట్టేసి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ ఎజెండా తీసుకోండి. అప్పుడు మావోయిజం అనేది ఉండదు. నేను ఏమంటున్నానంటే ఇవాళ మీరు చంపొచ్చు మావోయిజాన్ని, మావోయిజం అనే అభ్యుదాన్ని, మావోయిజం అనే నాలెడ్జ్ మార్పును చంపలేరు. వ్యక్తులను చంపొచ్చు, సిసి మెంబర్లను చంపొచ్చు. ఏ రాష్ట్రంలో లేకుండా మీరు వివిధ స్థాయిలో 400 బేస్ క్యాంపులు పెట్టి 40,000 మందిని ఈ 1000 మంది కోసం ఎదురు చూసి మార్చి 31 వరకు అందరినీ చంపేల ప్రయత్నంలో మీరు సక్సెస్ కావచ్చు. కానీ భారతదేశంలో ఉన్న అభ్యుద బావులను, కవులను, కళాకారులను, మేధావులను, ఇలాంటి వాళ్ళని మీరు చంపలేరు. అది మళ్ళీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఏదైతే హెడ్మా గారు కోరుకున్నారో, ఏదైతే గణేష్ గారు కోరుకున్నారో, ఏదైతే తిరుపతి కోరుకుంటుండో ఆ భావాల అర్థాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని చర్చల ద్వారా తీసుకొచ్చి చర్చలు పెట్టి వాళ్ళ ఎజెండా తీసుకొని పేద ప్రజలకు ఇవ్వాలి. ఇలా ఒక హెడ్మా చనిపోతే ఆ హెడ్మా తల్లిని చూస్తే ఎలాంటి ఒక 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 నిండా కప్పుకునే శారీ లేకుండా, కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా ఈ ఆదివాసుల కోసం, ఈ పేద ప్రజల కోసం తన పోరాడిన విధానము ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే మావోయిజాన్ని కేంద్ర ప్రభుత్వం చంపలేదు. మావోయిజం బట్ మీరు అంటున్నారు మావోయిస్టులను చంపుతున్నారు, మావోయిజాన్ని చంపలేరు అన్నది మీ మాటల్లోని సారాంశం కనిపిస్తుంది. బట్ ద పాయింట్ ఏంటంటే ఈవెన్ బసవరాజ్ ఎన్కౌంటర్లో కానీ లేదంటే కర్రెగుట్టల అటాక్లో కానీ, సో ఇందులో కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి, కోవర్ట్ ఆపరేషన్లతోనే కీలకమైనటువంటి నాయకుల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అన్నది ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి అంశం, కనిపిస్తున్నటువంటి అంశం. మోరోవర్ మల్లోజుల లొంగుబాటు కంటే ముందు, మల్లోజుల లొంగుబాటు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను ఎట్లా చూడాలి? నేను అడిగినటువంటి ముందు కోవర్ట్తో పాటు మల్లోజులను లింక్ చేస్తే దీంట్లో ఏం కనిపిస్తోంది కంబోజ్ గారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆశన్న లొంగిపోయింది, మల్లోజులు లొంగిపోయింది, అదంతా పకడ్బందీ ఫడ్నవీస్ గారి చరిత్ర చూసుకుంటే ఫడ్నవీస్ గారు ఏ ప్రయత్నాలు చేసిండో, వాళ్ళ వైఫ్ లొంగిపోయినప్పుడు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం కగారు మీద వ్యవస్థలన్నీ అంటే 3 అంచెల విధానాన్ని 5 అంచెల విధానాన్ని రూపుమాపి కొరియర్ వ్యవస్థ దొంగ చాటుగా మెయిన్ సిసి మెంబర్లను, రాష్ట్ర నాయకులను చర్య చేసి వాళ్ళని చంపడం కోసం ప్రయత్నం చేసింది. ఇలా ఆశన్న కానీ వేణుగోపాల్ కానీ లొంగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చర్చల ఎందుకో 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్కి వెళ్ళి లొంగిపోయి కొత్త ఆయుధాలు పట్టుకొని కొత్త డ్రెస్సులు వేసుకొని లొంగిపోయినట్టు పేద ప్రజలకు కనపడుతుంది. వాళ్ళు 40, 50, 60 ఏళ్ళు యూజీ అండర్ గ్రౌండ్ లో ఉండి పేద ప్రజల కోసం వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసిపోయి ఏం సాధించాలి అంటే ఇలా ప్రభుత్వాలదే పై చేయబోతున్నది. నేను ఏమంటున్నంటే వివిధ స్థాయిల్లో ఉన్న కార్యకర్తలు భావజాలాన్ని చంపలేరు. ఇలా మీరు వ్యక్తులను దొంగచాటుగా ఎన్కౌంటర్లు చేయొచ్చు, కొంతమంది లొంగిపోతున్నాయి. అదే చెప్తున్నా, ఈ 1 year లో ఏప్రిల్ మాసం 2025కి వెళ్ళి 2,000 మంది లొంగిపోయారు, 1000 మంది అరెస్ట్ అయ్యారు, 425 మంది ఎన్కౌంటర్ అయ్యారు. నేను ఏమంటున్నా, మిగిలిన వాళ్ళతో కానీ చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది. ఇలా మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మన కడుపులో పుట్టినటువంటి మన వ్యక్తులనే ఎన్కౌంటర్ చేస్తుర్రు. మీరు అరెస్టులు చేయండి, కోర్టుకు అప్పగించండి. ఎన్ఐ గారిని కూడా అరెస్ట్ చేశారు. నేను ఏమంటున్నంటే కాంబోజ్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో